అసలుకి ఒళ్ళు మంటలో ఉన్నాను. మీరు ఎప్పుడు అడిగేదే, మీరే అడుగుతూ ఉంటారు ఎప్పుడు, బ్రో ఎందుకు బ్రో నువ్వు వీడియో తీసేటప్పుడు నీతో ఎవరుండరు అని. ఇప్పుడు చెప్తే చూడు, ఒక స్టోరీ జరిగింది. ఏంటంటే మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి, అరే నీకు ఒక అమ్మాయిని పరిచయం చేద్దాం అని చెప్పని గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అని చెప్పని ఇంటి దగ్గరికి వచ్చాను. ఓసారి కిందకి రా అన్నాడు. అదృష్టం మీటర్ దూరంలో ఉందిరా. చాలా ఆనందంతో ఇదైపోయి సరే అట్టా ఉంటుంది ఏందని చెప్పని చూద్దాం అని చెప్పని అట్లా కిందకి వెళ్ళాను అనమాట. కిందకి వెళ్ళగానే ఏం జరిగింది అది ముచ్చట. అమ్మాయి బాగుంది, బాగాలేదన్నా. నిజం చెప్తున్నాను. ఎంత బాగుందంటే చూడంగానే ముద్దు పెట్టుకోవాలనిపించింది. సో ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇంకేం బ్రో చూడటానికి ముద్దు పెట్టుకోవాలనిపించింది అన్నా, అట్లయితే అమ్మాయి బాగుంటుందేమో అంటే అమ్మాయికి 2.5-3 ఏళ్ళు అట్లా ఉంటాయి. చిన్న పిల్లది. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు. చాలా రోజుల తర్వాత వస్తే పరిచయం చేద్దాం అని చెప్పని ఇంటి దగ్గర తీసుకొని వచ్చాడు. అదే పరిచయం చేద్దాం అంటే ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చాడు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసాం, పుట్టినప్పుడు. సో అది ముచ్చట. ఏమంటాం ఇంక ఈ చిన్నపిల్లలతో ఇవి ఉంటాయి చూడు, వచ్చుగా లాలు పోసుకున్నావా ఆమె తిన్నావా, ఫోన్ చేస్తున్నావు, ఎప్పుడు వచ్చావు ఏంటి అని ఇట్లాంటి మాటలు. సో ఇట్లాంటి నేను కూడా ట్రై చేసి ఇట్లాంటి మాటలు మాట్లాడేసి వచ్చేసాం. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, ఏదైనా ఫ్రెండ్ అమ్మాయిని పరిచయం చేస్తా అంటే అసలు నమ్మొద్దు. ఎందుకంటే 1 పరిచయం చేయడు, 2 పరిచయం చేస్తానంటే 1 చెడుబా కిందన్న ఉండాలా, లేకపోతే ఎవరిదో బిత్తిరిదై ఉండాలా. అర్థమైందా? లేదనుకో కావాలని చెప్పి చిన్నపిల్లలు తీసుకొని వచ్చి యాక్టింగ్ చేస్తారు. నేను ఇప్పుడు ఇది కడుపు మంటతో చెప్తాను. ఏదైనా ఫ్రెండ్ ఒక అమ్మాయిని పరిచయం చేస్తా అంటే దొంగ నా కొడుకుని అస్సలు నమ్మొద్దు. నాకు బుద్ధి వచ్చింది కదా, మీరు అందుకని బుద్ధి తెచ్చుకొని సైలెంట్గా ఉండండి. ఎట్లా మోసం చేశాడు. సర్లే ఈ బాధ నుంచి అయినా తప్పించుకుందాము, కొంచెం మైండ్ డైవర్ట్ చేద్దాం అని చెప్పని అప్పుడు దానికన్నా కొంచెం ఏదైనా ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదో టిప్పిద్దాం అని చెప్పని రోడ్డు మీద తీసుకెళ్తే ఐస్ క్రీమ్ తీసుకుంది. నువ్వు తీసుకోపోతే నేను తినేస్తానన్నాను, నా మొహాన్ని ఇసురు కొట్టింది. దెబ్బ మీద దెబ్బ తగిలింది నాకు. ఇంకేం చేస్తాను, సర్లే చిన్నపిల్ల కాబట్టి అక్కడే మొహం కడుక్కొని మైండ్ టిష్యూ తీసుకొని మొహం చూసారా నా మొహం ఎంత నీట్గా కనబడుతుందో. చెవులో నీళ్ళు కూడా ఇంకా ఇగో అంతే ఉన్నాయి. సో అది పరిస్థితి. వదిలేసేయండి, అవసరం లేదు మనకు అమ్మాయిలు, అవసరం లేదు. మనం ఇంతే ఉండిపోతాం, అవసరం లేదు సింగిల్ అయినా. ఓకేనా?